హాయ్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లంగ్ డిసీజెస్. ఈ సిరీస్లో మీ కామన్గా జరిగే మిత్స్ గురించి అసలు నిజాలు ఏంటి అనేది ఇది మనం తెలుసుకుందాం. మోస్ట్ కామన్గా ఫస్ట్ నేను చెప్పేది, స్కిన్ టెస్ట్తో టీబీ గుర్తించవచ్చా అంటే, స్కిన్ టెస్ట్ని కామన్గా MAN2 టెస్ట్ అంటుంటారు. అది మనకు ఫోర్ ఆర్మ్లో ఒక చిన్న ట్యూబర్క్యులిన్ యాంటీజెన్ పెట్టి చేస్తుంటారు. అయితే ఇది కంప్లీట్లీ అబాండెన్ టెస్ట్. ఏ టెస్ట్ కూడా టీబీ అనేది స్కిన్ టెస్ట్ ద్వారా గుర్తించకూడదు. సో ఇది కేవలం మీరు టీబీకి ఎక్స్పోజ్ అయ్యారా లేదని మాత్రమే తెలుస్తుంది. కానీ ఇండియాలో టీబీ అనేది ఒక ఎండమిక్ డిసీజ్. సో నార్మల్గా చూసుకుంటే హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఎవరైనా ఇంట్లో టీబీ వచ్చిన వాళ్ళకి కానీ, వాళ్ళ కిడ్స్కి కానీ ఎవరికైనా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు టీబీ అండ్ మనకి ఏదైతే వ్యాక్సిన్ వేసుకుంటారో దాంట్లో కూడా మనకి ఈ MAN2 టెస్ట్ పాజిటివ్ వస్తుంది. సో MAN2 టెస్ట్ చేసి మీకు టీబీ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఒక పల్మనాలజిస్ట్ని కలవాలి. దాన్ని బట్టే మీరు మందులు వాడండి. అంతేగాని ఎక్కడో ఏదో చేశారు, ఎవరో స్కిన్ టెస్ట్ చేసి మీకు టీబీ అన్నారంటే మాత్రం నమ్మొద్దు. థ్యాంక్ యూ సో మచ్.